చెప్పండి. యూత్ లో డ్రగ్స్ వినియోగం మితిమీరిపోవటానికి కారణం వీళ్ళందరూ అంటూ మాదక ద్రవ్యాలు వాడుతున్న స్టూడెంట్స్ ని, వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ ని, ఇంకా టీచర్స్ ని, ఒక పక్క పొలిటీషియన్ ని, ఇంకో పక్క సినీ స్టార్ ని, స్టార్ ప్రొడ్యూసర్ ని, డైరెక్టర్ కమ్ రైటర్ ని, వీళ్ళందరినీ కూడా ఇలా రచ్చకి ఇచ్చారే, వీళ్ళు ఎలా బాధ్యులు చెప్తారా? నేను చెబుతాను సార్. నేను ఈ ఊరికి ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్న రోజే కొంతమంది యువకులు మాదక ద్రవ్యాలు వాడుతున్నారు గట్టి సమాచారం వచ్చింది సార్. డాక్టర్ ఎలా ఉంది? హెవీ డ్రగ్ యూజ్ చేశారు, సమయానికి తీసుకొచ్చి, లేకపోతే ఒక్కరు కూడా బతికేవాళ్ళు కాదు. అడక్క ముందే అన్ని ఇచ్చాం, మీరు చేసే నిర్వాహకం ఇదే. అదే తప్పు. పిల్లల మీద మితిమీరిన ప్రేమతో వాళ్ళు ఏమడిగినా కానీ నో అనుకుండా వెంటనే ఇచ్చేయడం తప్పు. అన్న, ఈరోజు నీ బర్త్డే కదా, గిఫ్ట్ గా ఐఫోన్ కొని ఇస్తున్నా. వాళ్ళు అడిగినప్పుడు నో చెప్పడం మీరు నేర్చుకోవాలి, వాళ్ళకి నేర్పాలి. స్టూడెంట్స్ బ్యాగుల్లో మాదక ద్రవ్యాలు తెచ్చినా తెలిసినా పల్లెత్తు మాట అనకుండా ఒక్కొక్క స్టూడెంట్ ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి రోజుకి 16 గంటలు కష్టపడుతున్నాం సార్. మరి మేము చేసే తప్పేంటి? అదే మీరు చేస్తున్న తప్పు. తప్పుని తప్పు అని చెప్పకపోవడం కూడా తప్పే. కానీ ఈ రోజులలో స్టూడెంట్స్ ని మేము దండిస్తే వారి పేరెంట్స్ మాకు దండన విధిస్తారు. విన్నారుగా మిలాడ్, ఒకప్పుడు మాస్టర్ కొట్టారని స్టూడెంట్స్ పేరెంట్స్ కంప్లైంట్ చేస్తే ఆ పేరెంట్స్ నువ్వేం తప్పు చేయకుండా అసలు టీచర్ నిన్నెందుకు కొడతారని తిరిగి వాయించేవారు. కానీ నేడు పిల్లలు కాస్త కసిరినా కానీ పేరెంట్స్ యాజమాన్యాన్ని కంప్లైంట్ చేసి ఆ టీచర్ తోనే క్షమాపణ చెప్పిస్తున్నారు. ఇదెంత అనైతికం. మిలాడ్, పిల్లల్ని మార్కులు యంత్రాలుగా తయారు చేయమని ఒత్తిడి చేసే పేరెంట్స్ వైఖరి, పేరెంట్స్ కు అనుకూలంగా రాత్రి పగలు పసి హృదయాలను చదువుల పేరుతో నలిపిస్తున్న టీచర్స్ ని క్షమించరాని తప్పులు చేస్తున్నారని తప్పు పడుతున్నాను. ఇది నిజం కాదంటారా? ఒకప్పుడు ప్రేయర్ క్లాస్ అంటే చక్కటి క్రమశిక్షణ తోటి పిల్లలకు కౌన్సిలింగ్ పద్ధతులు చక్కగా కొనసాగేది రానారు. కానీ ఇప్పుడు వారు ఫీజులు కట్టారా లేదనే దాని మీద ఫోకస్ చేస్తుంది ఈ స్కూల్ యాజమాన్యం. మరి మేమేం తప్పు చేశామనండి? సంబంధం లేకుండా మమ్మల్ని ఇందులోకి లాగారు. ఉంది, సంబంధం ఉంది. మొన్న రేవ్ పార్టీలో అరెస్ట్ అయింది మీరే కదా? అది నిరూపించాలి కదా. ఎంత నిర్లక్ష్యం. ఏం డైరెక్టర్ గారు, మీ లేటెస్ట్ ఫిల్మ్ లో పబ్బు సీన్లు ఎక్కువ పెట్టారే. నవేడేస్ యూత్ మత్తును వాడడం వెరీ కామన్ అండ్ ఫ్యాషన్ అని చెప్పించారే. మరి దానికి మీ సమాధానం ఏంటో? అలా చెప్పిస్తేనే ప్రజలు రియాలిటీకి దగ్గరుందని కనెక్ట్ అవుతున్నారు సార్. ఏం నిర్మాత గారు, మరి దీనికి మీ సమాధానం ఏమిటి? సినిమాలంటేనే కమర్షియల్, కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇక్కడ నీతులు చెప్తే ఎలా వర్కౌట్ అవుతుంది సార్? ఈ రోజుల్లో థియేటర్కి వచ్చేది 2 వర్గాలు సార్, ఒకటి మాసు, 2 యూత్. ఈ 2 వర్గాలకు మసాలా లేకపోతే ఎవరు చూడరు సార్. ఈ రోజు అలా మాట్లాడు తప్పుగా అనిపించలేదా సార్? బొత్తుగా మీకు సొసైటీ అంటే బాధ్యత లేదా? కళాకారులంటే ఎవరు? తమ కళల ద్వారా సొసైటీలో తప్పొప్పులను తెలియజెప్పేవరే కళాకారులు. అలాంటిది మీరే మానసిక రోగుల్లాగా ఇది నా సినిమా, నా ఇష్టానుసారం తీస్తానంటాం, మీకు నచ్చితే చూడండి లేకపోతే మానేసేయండి అని అనడం, అలా కాంట్రవర్షియల్గా మాట్లాడటం, ఇలా ప్రవర్తించడం తప్పు కాదు, నేరం. ఇక ఈ రాజకీయ నాయకులు సరే ఈ పెట్టుబడిదారులు కళాకారుల ఇమేజ్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ పబ్బం కలుపుకుంటున్నారు. సో మై లార్డ్, నా ఆవేదన ఏంటంటే క్షేత్రస్థాయి నుండి పిల్లలకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు, దుష్ఫలితాలు, వీటిపై అవగాహన కల్పించాలి మీ లార్డ్. పెద్దలు తమ పిల్లలకు డ్రెస్ సెన్స్ ఇంకా విలువలు నేర్పించాలి. సెల్ ఫోన్ భూతం నుండి పోర్న్ వీడియోలు, అదుపులేని హింస, బూతుల సినిమాల నుండి యూత్ని కాపాడండి మీ లార్డ్. తప్పు చేస్తే ఎంతటి వారైనా శిక్షించే విధంగా అంతర్జాలంపై తగు రీతిలో ఆంక్షలు పెట్టి పిల్లలపై వాటి దుష్ప్రభావం పడకుండా గట్టి చట్టం తీసుకురావాలని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను మీ లార్డ్. వాదోపవాదాలు విన్నాక బాధ్యత గల కళాకారులు, సమర్థవంతంగా పరిపాలించవలసిన రెస్పాన్సిబిలిటీ గల నాయకులు, ఇంకా ఉపాధ్యాయులు, ఇలా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా దృఢ సంకల్పంతో సమిష్టి పోరాటం చేస్తే తప్ప యువతకు భవిత లేదు. అలా అయితేనే యువత మత్తులో జోగిపోకుండా ఉంటారు. మీ అందరికీ నేను చేతులెత్తి మొక్కుతున్నాను, బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. మత్తులో జోగిపోతున్న మన భావి భారత యువతను మనమే కాపాడుకోవాలి. అందుకు అందరి హృదయాల్లో ఈ దృఢ సంకల్పం కావాలి. మాదక ద్రవ్యాల నుండి అప్పుడే మన యువతను, దేశాన్ని కాపాడుకోగలం. ఇదే నా ఆవేదన. కృష్ణయ్య, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుని ఈ కోర్టు వారు అభినందిస్తున్నారు.